ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఐకేపీ సెంటర్ల వద్ద రైతుల పరిస్థితి దారుణంగా ఉంది. ఎక్కడ చూసినా ఇక్కడ ఐకేపీ సెంటర్లలో ఇక్కడ ధాన్యం ఇప్పటి వరకు ఎండ కొట్టడంతో మొత్తం ధాన్యం మాత్రం ఇలాగే ఆరబోస్తుంటారు. సంచుల్లో బార్దాన్ లేక ఇక్కడ ఎక్కడ నింపలేక ఇక్కడికే మొత్తం ఏ విధంగా కుప్పలు తెప్పలుగా ఇక్కడ ధాన్యం ఉంటున్న నేపథ్యంలో ఒకవైపు ఇక్కడ వర్షాలు కూడా పడేటువంటి అవకాశం ఉంటుంది. వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో రైతులు మాత్రం బిక్కుమంటూ ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితిలో ఉంటున్న నేపథ్యం అయితే మనకు కనిపిస్తుంది. ప్రస్తుతానికి ఇక్కడ ఎక్కడి కుప్పలు అక్కడికే ఉంటున్న నేపథ్యంలో బార్దాన్ లేకపోవడం వల్ల ధాన్యాన్ని నింపలేక రైతులు అరిగోసపడుతున్నారు. అమ్మా ఏందమ్మా ఇప్పటి వరకు మీరు ధాన్యాన్ని కూడా ఇప్పటిదాకా ఎన్ని రోజుల నుంచి ఇక్కడ ఉంచారు? అసలు సార్ 10 రోజులు దాటింది, 10-15 రోజులు అవుతుంది. బారదాన్ని ఎవరు ఇస్తలేరు. ఆసానికి పెద్ద ఆసానికి ఇస్తాడు, పేదోనికి ఇస్తలేరు. ఈ పరిస్థితి ఏంది, కథ ఏంది? ఇప్పుడు గాలి ద్వారా వస్తుంది, ఎండలు ఆవుగలుచుకుంటే పంట పండించడం. ఈ పంట ఏం చేయాలి మేము? ఎట్లా కావాలి? మా బతుకులు ఎట్లా కావాలి? ఎన్ని రోజుల నుంచి ఉంటున్నాం ఇక్కడ? 10 రోజులు అవుతుంది. 10 రోజులు దాటింది సార్ మేము వచ్చి. ఎవరెవరికి ఇస్తున్నారు బస్తాలు? ఇక ఉన్న పెద్ద పెద్ద ఆసాలకు ఇస్తాను, పేదోళ్ళకి ఇస్తలేరు. అంటే నిన్న మొన్న వచ్చినటువంటి వాళ్ళకి కూడా ఇచ్చారా? ఇచ్చారు. మంచిగా మాట్లాడిన వాళ్ళకి ఇస్తాను, కొద్దిగా పేదోనికి గరీబోనికి ఇస్తలేరు. మనం చూస్తున్నాము దాదాపు విపరీతమైనటువంటి గాలి. చూడు గాలి చూడు, ఈ వాన చూడు, ఈ కథ చూడు ఎట్లున్నదో. ఈ వారం ఎట్లున్నది మాది, మా బతుకులు ఎట్లున్నాయి? ఇప్పుడు ఈ దినుసు పోతే ఆగమవుతాం మేము. ఎండలా ఆవుగొలుచుకుంటే పని చేసుకొని బతుకుతున్నాం. మా బతుకులు ఎట్లా కావాలి? ఈడ మరి ఇప్పుడు ఎవరు దీని మీద స్పందిస్తలేరమ్మా? ఇప్పుడు ఎన్ని రోజుల నుంచి 10 రోజుల నుండి ఇక్కడ ఉంటుంటే ఏమో సరిగా ఏం చేయాలి మేము? మాకు మనం చూస్తున్నాం ఇప్పటి వరకు ఏంటంటే కళ్ళాలకే పరిమితమైనటువంటి ధాన్యాన్ని చూసిన తర్వాత రైతులు కూడా ఆగ మేఘాల మీద కుప్పలను నింపేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటి వరకు సరైనటువంటి సంచులు లేకపోవడం వల్ల కొంతమంది ఇబ్బందులు పడుతుంటే మరికొంతమంది రైతులు మాత్రం పిల్లలతో సహా ఇక్కడికి చేరుకొని అందరూ కూడా ఇంటిల్లిపాది కష్టపడుతున్నటువంటి సందర్భం అయితే మనకు కనిపిస్తుంది. ఒక్కసారి వారితో కూడా మనం మాట్లాడదాం. ఎందుకంటే ఇక్కడ ఒకవైపు గాలి దుమారం వస్తున్నటువంటి పరిస్థితి. ఎట్లాంటమ్మా ఇప్పటి వరకు ఇన్ని రోజులు ఆలస్యం కావడానికి కారణం ఏంది? బార్దాన్ తీసుకురావాలి, బార్దాన్ దొరకలేదు. చాలా రోజులు అయింది, టోకెన్ ఇచ్చి ఇప్పటి వరకు బార్దాన్ ఇవ్వలేదు. ఎన్ని రోజులు అవుతుందమ్మా మీరు తీసుకొచ్చి ధాన్యం ఇక్కడికి? 20 రోజులు అయితే 20 రోజులు అవుతుందయ్యా. బార్దాన్ దొరుకుతలేదు, బార్దాన్ దొరకక. మరి వర్షం పడే పరిస్థితి, మరి ఏంది సిచ్యువేషన్? ఏం చేయాలి నాయన? వాళ్ళు కూడా ఏంటంటే ఒకవైపు వర్షం వస్తుంది అన్నట్టుగా ఆవేదన వైపు ఇక్కడ ఇంటిల్లిపాది కూడా కష్టపడి ఆరుగాలం పండించేటువంటి శ్రమను కూడా కళ్ళలకే నుండి ఐకేపీ సెంటర్లో తీసుకొచ్చారు. ఇక్కడ కూడా ఎట్లాంటి ఒక భరోసా లేదన్నటువంటి ఒక ఆవేదన మాత్రం ఇక్కడ రైతుల్లో వ్యక్తమవుతుంది. ఇక్కడ ఎవరి ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. వైపు ఇప్పటి వరకు మండే ఎండలు ఒకవైపు కనిపించాయి. ఒక్కసారిగా అకాల వర్షాలు కూడా నిన్న మొన్న కొన్ని ప్రాంతాల్లో పడి మొత్తం వరి కుప్పలు మొత్తం తడిసిపోయినటువంటి పరిస్థితి. అమ్మ ఇప్పటి వరకు వర్షాలు వస్తున్నాయి, మరి ఇప్పటి వరకు ఇదంతా మొత్తం ఎక్కడి పంటలు అక్కడనే ఉన్నట్టు అనిపిస్తుంది? ఎక్కడి అక్కడనే ఉన్నాయి. బార్దాన్ లేక, సంచులు ఇయ్యక, కుంటోళ్ళం కాలు లేక పంట పండించినందుకు ఫలితం లేకుండా చెప్తాను. వాన వస్తేనే కాలం నెత్తికొచ్చి మేము గోసపడతాను. సంచులు ఇచ్చేంటే అయిపోవు. మనం చూస్తున్నాము ఇక్కడ బీభత్సమైనటువంటి గాలి, ఇక్కడ ఉన్నటువంటి కప్పినటువంటి పట్టాలు కూడా మొత్తం ఎగిరిపోయేటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇవన్నింటినీ దృష్టిలో పెట్టుకొని రైతులు మాత్రం చాలా ఇబ్బందులు పడుతున్నారు. గత 45 రోజుల నుండి కళ్ళాలకే పరిమితమైంచి కళ్ళాల నుండి ఐకేపీ సెంటర్లో తీసుకొచ్చిన తర్వాత అక్కడి నుండి ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ 20 రోజులకు పైగా మొత్తం ఇక్కడ ఉన్నటువంటి ధాన్యం అంతా ఇక్కడనే ఉంటుంది. ఇక్కడ సరైనటువంటి సమయానికి బార్దాన్ లేకపోవడము, బార్దాలను నింపినటువంటి బస్తాలను లారీలు లేకపోవడం వల్ల ఇక్కడే పరిమితం అయిపోవడము. మరికొంతమంది చూడొచ్చు మనం ఇక్కడ నింపిన బస్తాలు కూడా ఇక్కడికే పరిమితమయ్యాయి. వచ్చేటువంటి లారీలు సరిపోవడం లేదు. ఆ లారీలకు సంబంధించినటువంటి ఆ పరిస్థితి కూడా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటూ వెళ్ళినటువంటి లారీలు కూడా అక్కడే గోడౌన్లకే పరిమితమై డౌన్లో అంటే లోడు తీయకపోవడం వల్ల అనేక ఇబ్బందులు. అంటే నింపినటువంటి ధాన్యాన్ని కూడా ఇక్కడ మనం చూస్తున్నాము. మరికొంతమంది రైతులు మాత్రం ఆ నింపినటువంటి ధాన్యాలకు కవర్లు కప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఆ కవర్లు కప్పినటువంటి అవి కూడా మళ్ళీ గాలికి ఎగిరిపోవడంతో రైతులు కూడా ఒక విధంగా దిక్కుతోచని పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఏదేమైనప్పటికీ కూడా ఒక ప్రివెంటివ్ మెజర్స్ మాత్రం రైతులు ఇప్పటికే తీసుకోవాల్సినటువంటి అవసరము ప్రభుత్వాలే గుర్తు చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే పంటలు పండించే ముందే ఇక్కడ ఎన్ని హెక్టార్లలో రైతులు పంటలు వేశారనేటువంటి విషయాన్ని కూడా ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కూడా చెప్పాలన్నటువంటి విషయాలు కూడా ఇప్పటి వరకు క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపినటువంటి బీజేపీ నేతలు చెప్పారు. పండించినటువంటి పంటకు ఎంత అవసరం ఉంటుందో ఒక ముందస్తు లెక్కలు కూడా కేంద్ర ప్రభుత్వానికి పంపించాల్సి ఉంటే ఏదైనా సరే ఒక విధమైనటువంటి అంటే ముందస్తు జాగ్రత్తలు
లేకపోవడం వల్లనే రైతులకు ఈ అరిగోసలు ఉన్నటువంటి విషయాలు విజ్ఞప్తులు కూడా ఇక్కడ మనకు స్పష్టంగా రైతులు వాళ్ళ మాటల్లో కూడా తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ కూడా ఇప్పటి వరకు సగం పంటకు పైగా ఇక్కడ కళ్ళల్లోనే ఉండడంతో రైతులు తమ పంటల్ని రక్షించుకోవడానికి కూడా ఇక్కడ మొత్తం పట్టాలు కప్పుతూ ధాన్యం తడవకుండా ప్రయత్నాలు చేస్తున్నటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ కూడా ఇప్పటికే జనగామ జిల్లా నర్మేట మండలం మచ్చుపాడు గ్రామంలో కూడా మొత్తం అకాల వర్షానికి ధాన్యం మొత్తం తడిసి ముద్దవడంతో ఆ ధాన్యాన్ని అంటే ఎండిన ధాన్యాన్ని కొని దిక్కులేనటువంటి పరిస్థితుల నేపథ్యంలో తడిసిన ధాన్యాన్ని ఎవరు కొంటారన్నటువంటి ఆవేదన మాత్రం రైతుల్లో వ్యక్తం అవుతున్నటువంటి పరిస్థితి. ఇది ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగానే కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇట్లాంటి పరిస్థితులే ఉండడంతో రైతన్న మాత్రం ఇబ్బందులు పడుతున్నారన్నట్టుగా ఆవేదనలు మాత్రం వారి మాటల్లోనే కనిపిస్తున్నాయి. ఇప్పటికీ బీజేపీ అలాగే బీఆర్ఎస్ నేతలు కూడా ఇక్కడ క్షేత్రస్థాయిలో పర్యటన చేస్తున్న నేపథ్యంలో వారికి భరోసా కల్పించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అయినప్పటికీ కూడా బీజేపీ నేతలు మాత్రం ఇక్కడ కేంద్ర ప్రభుత్వం ఇక్కడ చూస్తూ ఊరుకోదు, లాస్ట్కి అంటే తడిసినటువంటి వడ్లను కూడా కొనేటువంటి ప్రయత్నం, చివరి వడ్ల గింజ కూడా కొంటామన్నటువంటి ఒక భరోసా మాత్రం బీజేపీ నేతలు ఇక్కడ ఉన్నటువంటి రైతులకు భరోసా ఇచ్చి వెళ్ళినటువంటి పరిస్థితి. కానీ రైతుల్లో మాత్రం ఒక నిర్వేదం, ఒక ఆవేదన, ఒక ఆందోళన మాత్రం కనిపిస్తుంది. ఆరుగాలం శ్రమించినటువంటి పంట చేతికాడి నుండే కళ్ళ ముందే నీటి పాలవుతున్నారని కూడా తట్టుకోలేనటువంటి పరిస్థితులు ఉంటుంది. మరికేసేపట్లో ఇప్పుడు మనం చూస్తున్నప్పుడు వర్షాన్ని ప్రకృతిని ఎవరు ఆపేటువంటి పరిస్థితి లేదు. కానీ రైతుల్లో మాత్రం వచ్చేటువంటి కన్నీరు ఆగడం లేదు. వారి ఆవేదన మాత్రం అంతా ఇంత కాదన్నటువంటి విషయాన్ని కూడా మనం చూస్తున్నాము. ప్రాక్టికల్గా చూడాలంటే ఇక్కడ ఉన్నటువంటి ఐకేపీ సెంటర్లోనే ప్రత్యక్ష సాక్షులుగా ఇక్కడ మనం ఉంటున్నటువంటి నేపథ్యంలో రైతులు పడుతున్నటువంటి బాధను కూడా ఎవరు పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు. ఒక్కొక్కరు ఎంత హెల్ప్ చేద్దామన్నా కానీ ఒకేసారి వచ్చేటువంటి ఈ వర్షానికి కూడా ధాన్యం కూడా తడిసి ముద్దయ్యేటువంటి అవకాశం అయితే మనకు స్పష్టంగా అనిపిస్తుంది. ఇప్పటికైనా ఇక్కడ అధికారులు ముందస్తు చర్యలు తీసుకొని మరిన్ని ప్రాంతాల్లో ఉన్నటువంటి ఐకేపీ సెంటర్లో ఉన్నటువంటి వడ్లు తడవక ముందు అలాగే మొక్కజొన్నలు తడవక ముందు సరైనటువంటి లారీలను పంపించి బార్దను పంపించి కూలీలను పంపించి వెంటనే ఇక్కడ ఉన్నటువంటి రైతులను ముందస్తుగా సేఫ్ జోన్లోకి తీసుకెళ్లాల్సినటువంటి అవసరాన్ని కూడా రైతులు గుర్తు చేస్తున్నటువంటి పరిస్థితి. ఆరుగాలం శ్రమించినటువంటి పంట ఇప్పటికీ ఐకేపీ సెంటర్లలో ఉండడంతో ఇక్కడ ఉన్నటువంటి రైతులు ఆవేదన చెందుతున్నారు. ఒక్కసారిగా కుటుంబ సభ్యులందరూ కూడా చిన్న పిల్లలతోటి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి ధాన్యాన్ని నింపే ప్రయత్నం చేస్తున్నారు. ఒకసారి మనం చూస్తున్నాం, ఎందుకంటే తల్లిదండ్రులు పడుతున్నటువంటి కష్టాన్ని చూడలేక చిన్న పిల్లగాడు కూడా తన వంతు సాయం చేస్తున్నారు. ఎందుకంటే తను కూడా కుటుంబంలో బాధ్యతగా వ్యవహరించాల్సినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇప్పటి నుండి చూస్తున్నటువంటి ఆ బాధలు కూడా రేపు భవిష్యత్తులో ఉండకూడదంటే ప్రభుత్వాలు ఇటువంటి వ్యవస్థలపైన కూడా చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇక్కడ వేడి నీళ్లకు చన్నీళ్లు తోడన్నట్టు ఉడత సాయంగా తమ చిన్న చేతులైనప్పటికీ కూడా తమ ప్రయత్నాన్ని మాత్రం ఆపకుండా వచ్చేటువంటి గాలిని అలాగే వచ్చేటువంటి వర్షాన్ని ఆపడం ఎవరి తరం కాదు. కాబట్టి ఆ పిల్లలు కూడా సాయం చేస్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాము. ఇది ఒక విధమైనటువంటి నిర్లక్ష్యానికి పరాకాష్ఠగా కూడా అభివర్ణిస్తున్న నేపథ్యంలో రైతన్నలు ఏం చెప్తారో చూద్దాం. అన్న ఇప్పటి వరకు ఇప్పుడు ఈ వర్షాలు పడేటువంటి పరిస్థితి అనుకున్న సమయంలో బస్తాలు నింపకపోతే ఎట్లా ఉండదు మీ పరిస్థితి వర్షానికి వస్తే? నీళ్ళ మునుగు అవుతుంది, నీళ్ళ మునిగి సబ్సిడీ అయిపోతుంది. ఇంకేముంది ఇప్పుడు మీరు వచ్చినటువంటి లారీలలో ఇప్పుడు వచ్చిన లారీలు సరిపోతున్నాయా? వస్తానే కానీ పోతాయి. అతను ఇంకా నాలుగు పంపితే అయిపోతుంది. ఇంకా 10 లారీ అయితే వస్తు అయితే అయిపోతుంది. ఇక్కడ మనం చూడొచ్చు, ఇక్కడ చిన్న పిల్లలు కూడా ఏం చేస్తున్నారు? చిన్న ఇప్పుడు పిల్లలతో కూడా ఎందుకు పని చేపిస్తున్నాడా? గాడి దూరం వస్తుందని అంటే తొందర నింపాలనా? ఎట్లా ఆయన ఇప్పుడు నిజంగా వాళ్ళ పిల్లలు కూడా, ఎందుకంటే తల్లిదండ్రులు పడుతున్నటువంటి ఆ ఇబ్బందులు దృష్టిలో పెట్టుకొని పిల్లలు కూడా వాళ్ళ సహాయం వాళ్ళ తోచిన కాడికి సహాయం చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాము. ఎందుకంటే మొత్తం తడిసినటువంటి ధాన్యము ఇప్పటికే కళ్ళలలో ఉన్నటువంటి రైతుల కన్నీళ్లు కూడా ఎంతో, వారి వ్యధలు కూడా ఎంతో చూసినటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఇక్కడ రైతులు మాత్రం వీలంత త్వరగా వచ్చేటువంటి గాలి దుమారం నుండి అలాగే వర్షం నుండి రక్షించుకోవడానికి కూడా అందరి ప్రయత్నాలు ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ కూడా ఇక్కడ చిన్న పిల్లలు కూడా ఇక్కడ వారి ఇళ్లలో సహాయం, వారి కుటుంబంలో కూడా వారు సహాయం చేస్తున్నారంటే ఇక్కడ రైతుల పరిస్థితికి ఒక పరాకాష్ఠగా ఇక్కడ మనం ఈ సిచ్యువేషన్ని అభివర్ణించాల్సినటువంటి పరిస్థితి. హనుమకొండ నీరుకుల్ల గ్రామం నుండి కెమెరా పర్సన్ వంశీతో వెంకటరత్నం, RTV వరంగల్.